సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ మధ్య ఒకరు వ్యూవర్ కాల్ చేశారు. అతను ఏమన్నాడంటే, గురుగారు మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటున్నాయి, సంతోషం. మీరు ఆ మధ్య ఒక వీడియో పెట్టారు, వాషింగ్ మిషన్ వల్ల బంగారం గోవిందా గోవిందా అని పెట్టారు. కరెక్టే, అది ఉండొచ్చు, నేను కాదనట్లేదు. అతను ఏంటంటే, అయ్యా బాబు మీరు పేరేంటి, మీరు ఎవరని చెప్తే అని అడిగితే చెప్పాడు. తర్వాత ఎంతో అడిగిన తర్వాత చెప్పాడు, నేను పౌరోహిత్యండి, పౌరోహిత్యం చేస్తాను, గుళ్ళో ఆంజనేయ స్వామి మందిరంలో పౌరోహిత్యం చేస్తాను. కానీ నాదొక రిక్వెస్ట్ అన్నాడు. ఏంటంటే చెప్పండి అంటే, రిక్వెస్ట్ నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఆ రిక్వెస్ట్ ఏంటంటే, సరే మీరు అంతా వాస్తు బాగా చెప్తున్నారు, బంగారం గోవింద అంటున్నారు, అంతా బాగుంది. కానీ పేరెంట్స్ని చూడకపోతే వాడి దగ్గర ఎంత డబ్బున్నా వేస్ట్ అండి. అమ్మా నాన్నల్ని చూడడం నేర్చుకోండి అని చెప్పండి. పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. పెద్దవాళ్ళని ఇబ్బంది పెడితే మీ ఇంట్లో ఎంత వాస్తు ఉన్నా డబ్బు ఉండదు. నేను పౌరోహిత్యం చేస్తాను, ఆంజనేయ స్వామి భక్తుడిని, ఆంజనేయ స్వామి గుళ్ళోనే పౌరోహిత్యం చేస్తున్నాను. కానీ మీరు ఒక విషయం మరీ చెప్పండి ప్రతిసారి కూడా, అమ్మా నాన్నని చూడని వాళ్ళు ఎంత వాస్తుపరంగా చేసుకున్నా డబ్బు ఉండదు అని చెప్పండి. ఊరికే వాషింగ్ మిషన్ పెట్టగానే డబ్బు వద్దని చెప్పకండి. అంటే అతని బాధ ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది పేరెంట్స్ని చూడటం లేదు, ఇగ్నోర్ చేస్తున్నారు. పాపం కష్టపడి వాడిపైన ఎన్నో ఆశలు పెట్టుకుని పెద్దగా పెళ్లి చేసిన తర్వాత, చదివించి పెళ్లి చేసిన తర్వాత పెద్దవాళ్ళని చూడకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అంటే వాళ్ళ దీవెనలు ఉంటే డబ్బు ఉంటుంది అని అతని అర్థం. పెద్దవాళ్ళ దీవెనలు, తల్లిదండ్రుల దీవెనలు ఉంటే అన్నీ ఉంటాయి, జీవితం హాయిగా ఉంటుంది. మీరు మరీ చెప్పండి అన్నాడు. కాబట్టి నేను మీతో పంచుకుంటున్నాను. మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఎవరినో క్రిటిసైజ్ చేయడానికి నేను చెప్పట్లేదు. ఇది నా దగ్గరికి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అదేంటో కానీ 40 ఇయర్స్గా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ అందరు కూడా తిరిగి ఎక్కడెక్కడికో తిరిగి లాస్ట్లో వస్తారు. నాకు ఎవరో రెఫర్ చేస్తూ వస్తారు. వచ్చిన తర్వాత అందరూ బాగుపడ్డారు, ఒక కేసు కూడా ఫెయిల్ అయిన కేసు లేదు. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళు చేసే కంప్లైంట్స్ ఏంటంటే, నాకు ఎంతోమంది దగ్గరికి వెళ్ళామండి, ఏదేదో చెప్తున్నారు, వాస్తు మార్పులని అదని ఇదని, మాకు అసలు రిజల్టే రావట్లేదు. సరే ఇతని దగ్గర రిజల్ట్ రాలేదు, ఇంకోతని దగ్గరికి వెళ్తే అతను తప్పు చెప్పాడని, ఇతను అలా చేసి ఉండవచ్చు, మీరు చేసి ఉండవలసింది కాదు అలా అని, ఆ ఆల్ట్రేషన్ తప్పని, అసలు ఆ దోషమే పోలేదని. అంటే ఇక్కడ వాస్తు చెప్పే వాళ్ళకి, సరే వాస్తు మీకు తెలియదని నేను చెప్పట్లేదు, కొంచెం ప్రాక్టికల్గా, అంటే పుస్తకాల్లో ఉన్నది కాకుండా ప్రాక్టికల్గా ఎక్కడైనా వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు కమర్షియల్గా ఆలోచించకండి. ఫుల్ టైం వాళ్ళు ఫీజు తీసుకోండి, కాదని నేను ఫీజు తీసుకుంటాను. కాకపోతే టోటల్ కమర్షియల్గా కాదు. మనం ఎక్కడికైతే వెళ్తామో వాస్తు చెప్పడానికి, వాళ్ళు బాగుపడాలనే ఇంటెన్షన్తో వెళ్ళి అక్కడ బాగు చేస్తేనే ఆ పుణ్యం, ఆ డబ్బు కూడా మనకు దక్కుతుంది. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే, కొంచెం వీళ్ళు తొందరపడి చదవకండి. నీట్గా, క్షుణ్ణంగా, లీజర్గా చదివి అక్కడ ఏం చేస్తే బాగుంటుంది నిజం ఖచ్చితంగా చెప్పండి, దాచుకోకుండా. అక్కడ రిజల్ట్ రాదు చెప్పేయండి, ఇక్కడ రిజల్ట్ రాదండి, ఏం చేసినా ఇలా చేస్తేనే వస్తుంది చెప్పండి ఖచ్చితంగా. కాకపోతే మీరు వాళ్ళు ఏమో అనుకుంటారని, మేము వచ్చాం కాబట్టి ఫీజు తీసుకొని వెళ్ళిపోవాలి, ఇది చేయండి మీకు రిజల్ట్ వస్తుందని చెప్పి వెళ్ళిపోకండి. ఎందుకంటే చాలామంది బాధపడుతున్నారు ఇలా. ఒక్కసారి ఒక వాస్తవతని పిలిస్తే అతను సెకండ్ అప్రోచ్ అవ్వకుండా చూసుకోండి. సెకండ్ ఒపీనియన్ కాదు, మీరు వస్తున్నారు, అనుభవం ఉంటేనే వస్తున్నారు. మీ అనుభవం వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి. నేను కోరుకునేది అంతే. సాయి రక్ష.